పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్ట్ వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. మరొక ముఖ్యమైనటువంటి అంశం టెట్ పెడగాజీలో కానీ అటు డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక ముఖ్యమైన టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అదే చైల్డ్ రైట్, బాలల హక్కులు. మరి బాలల హక్కులు అంటే ఏంది, బాలలంటే ఎవరు, వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఆ బాల హక్కుల మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హక్కులు ఉన్నాయి, భారత రాజ్యాంగంలో బాల హక్కులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో బాల హక్కుల్ని ఎవరు కాపాడుతున్నారు, మరి ఈ బాల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బాలల హక్కులు అన్నాం. హక్కు అంటే ఏంటి? మరి ముందు హక్కు అంటే తెలవాలి కదా. వ్యక్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడే కారకాలను హక్కులు అంటాడు అరిస్టాటిల్. వ్యక్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడే కారకాలను హక్కులు అంటాము. ఆ హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉంటే వాటిని ప్రాథమిక హక్కులు అంటాం. 1215లో ఇంగ్లాండ్ రాజైన జేమ్స్ I మనిషి హక్కుల్ని గుర్తించాడు. 1215 సంవత్సరాన్ని హక్కుల చరిత్రలో, భారత ప్రపంచ విద్యా చరిత్రలో ఒక మగ్నా కార్టాగా పేర్కొంటాం. ఆ తర్వాత హక్కులనే భావన ప్రపంచవ్యాప్తంగా బయటికి రావడం జరిగింది. మరి మనం దేని గురించి చూస్తున్నామంటే బాలల హక్కులు. బాలలు అంటే ఎవరు అంటే బాలకుల ప్రకారం 0 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ బాలలే. బాలలు అనగా 0 to 18 years బిలో ఉన్నవాళ్ళు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ బాలలే. మీరెవరు బాలలు కాదు. కానీ మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ ముందున్న పిల్లలందరూ బాలలే. ఆ బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, ఆ బాలకు ఎలాంటి హక్కుల్ని మనం గౌరవించాలి, కల్పించాలి అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బాలలు అనగా 0 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బాలలు అంటే ఇక్కడ చైల్డ్ రైట్ ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాల్లో వారిని బాలలు అంటాం. అదే విద్యాకు చట్టం ప్రకారం అయితే 6 నుండి 14 సంవత్సరాల లోపు వారిని మనం బాలలు అంటాం. RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 వారు. ఇక్కడ చైల్డ్ రైట్ ప్రకారం బాలలు అంటే 0 నుండి 18 సంవత్సరాల లోపు వారిని మనం బాలలు అంటాం. మరి ఈ బాలలకు హక్కులున్నాయని, అంటే పిల్లలకు హక్కులున్నాయని తొలిసారిగా గుర్తించిన సంస్థ నానాజాతి సమితి. 1924లో నానాజాతి సమితి పిల్లలకు హక్కులున్నాయని తొలిసారిగా గుర్తించడం జరిగింది. 1924లో పిల్లలకు హక్కులున్నాయని తొలిసారిగా గుర్తించిన సంస్థ నానాజాతి సమితి 1924లో ఈ హక్కుల్ని గుర్తించింది. 1914, 1919 వరకు ఫస్ట్ వరల్డ్ వారు జరిగితే అనేకమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగింది, అనేక హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇలాంటి యుద్ధం మరొకటి జరిగితే ప్రపంచంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ప్రపంచ ఉనికే ప్రశ్నార్థకమని భావించి ఆనాటి అమెరికా అధ్యక్షునిగా పనిచేస్తున్న వుడ్రో విల్సన్ 14వ సూత్రమే 1919లో జెనీవా కేంద్రంగా ఏర్పడ్డ తొలి జాతీయ అంతర్జాతీయ శాంతి సంస్థ నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి 1919లో జెనీవా కేంద్రంగా ఏర్పడ్డ తరువాత పిల్లలకు హక్కులున్నాయని తొలిసారిగా 1924లో బాల హక్కుల్ని గుర్తించిన సంస్థ నానాజాతి సమితి. ఏం చెప్పింది నానాజాతి సమితి 1924లో అంటే
పిల్లలకు హక్కులుంటాయి. పిల్లలని అమ్మడం కొనడం నేరం, పిల్లలని పనిలో పెట్టుకోవడం నేరం, పిల్లలని హింసించడం నేరం అని ఈ బాల హక్కుల్ని గుర్తించింది. బాల హక్కులు గుర్తించినటువంటి ఈ నానాజాతి సమితి బాలల హక్కుల్ని కాపాడలేకపోయింది. ఎందుకంటే ఇది ఒక బలహీనమైన సంస్థ, హక్కుల్ని కాపాడలేకపోయింది. ఆ తర్వాత 1939-45 మధ్యన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. హిట్లర్ పోలాండుని ఆక్రమించడంతోనే 1939లో స్టార్ట్ అయిన యుద్ధం 1945లో 1945లో హిరోషిమా నాగసాకి మీద ఈ అమెరికా అణుబాంబు ప్రయోగించడంతోనే యుద్ధం ముగిసింది. మరి ఫస్ట్ వరల్డ్ వార్ పోల్చుకుంటే సెకండ్ వరల్డ్ వార్లో అనేకమైనటువంటి ధన ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షునిగా పనిచేస్తున్న రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధానిగా పనిచేస్తున్న చర్చిల్, అమెరికా అధ్యక్షునిగా పనిచేస్తున్న రూజ్వెల్ట్, ఇంగ్లాండ్ ప్రధానిగా పనిచేస్తున్న చర్చిల్ విశేష కృషి ఫలితంగా 1945 అక్టోబర్ 24వ తారీఖున న్యూయార్క్ కేంద్రంగా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అంటే 1945 అక్టోబర్ 24న 51 దేశాలు, ప్రపంచంలో 51 దేశాలు శాన్ ఫ్రాన్సిస్కో సమావేశమై ఈ యొక్క రెండవ శాంతి సంస్థ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పడ్డటువంటి ఐక్యరాజ్య సమితి లక్ష్యాలలో, ఐక్యరాజ్య సమితి ఆశయాలలో ఒక ఆశయం ఏంటి అంటే హక్కుల్ని సంరక్షించడం. ఏంటండి? హక్కులని సంరక్షించడం లేదా హక్కులని గౌరవించడం. ఇది యుఎన్ఓ ఆశయాల్లో ఒక అంశంగా దాన్ని పొందుపరుచుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో 1945 అక్టోబర్ 24న ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి 1946లో మానవ హక్కుల కమిషన్ను నియమించింది. ఈ మానవ హక్కుల కమిషన్ సిఫారసు మేరకు ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తారీఖున ఏం చేసింది అంటే విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. 1945 అక్టోబర్ 24న ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మీద 1946లో మానవ హక్కుల కమిషన్ నియమించింది. ఆ కమిషన్ సిఫారసు మేరకు 1948 డిసెంబర్ 10న 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల్ని, ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ని ప్రకటించింది. ఆ మానవ హక్కుల్లో 30 ఆర్టికల్స్ని పొందుపరిచింది. అందుకే డిసెంబర్ 10ని మనం ఏం జరుపుకుంటాం? అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. యూనివర్సల్ ఉమెన్ రైట్స్ డేగా ఈ డిసెంబర్ 10ని జరుపుకుంటాం. ఇలా 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల్ని ప్రకటించింది. ఆ మానవ హక్కులు బాళ్ళకు వర్తిస్తాయి, పెద్దలకు వర్తిస్తాయి, మనుషులకు వర్తిస్తాయి, పౌరులకు వర్తిస్తూ ఉంటాయి. ఇలా మానవ హక్కుల్ని ప్రకటించి ఆ మానవ హక్కుల్ని కాపాడే సందర్భంలో కొన్ని దేశాల్లో బాల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇలాంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది అంటే 1959 నవంబర్ 20 తారీఖున తొలిసారిగా బాలల హక్కుల్ని ప్రకటించింది. ఏంటండి? బాలల హక్కులని ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? 1959 నవంబర్ 20న ఏం ప్రకటించింది? బాల హక్కుల్ని ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఎవరండి? ఐక్యరాజ్య సమితి 1959 నవంబర్ 20న బాలల హక్కుల్ని ప్రకటించింది. చూడండి, ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తారీఖునేమో డిసెంబర్ 10న మానవ హక్కుల్ని ప్రకటించింది. డిసెంబర్ 10న మానవ హక్కుల్ని ప్రకటించింది, ఉమెన్ రైట్స్ని ప్రకటించింది, మానవ హక్కుల్ని ప్రకటించింది, ఉమెన్ రైట్స్ని. అంటే డిసెంబర్ 10న మనం ఏం జరుపుకుంటున్నామంటే మానవ హక్కుల దినోత్సవం.
ఇలా మానవ హక్కుల్ని ప్రకటించిన ఐక్యరాజ్య సమితి 1959 నవంబర్ 20న బాలల హక్కుల్ని ప్రకటించింది. మరి నవంబర్ 20ని ఏం జరుపుకుంటాం? బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. డిసెంబర్ 10 ఏం జరుపుకుంటాం? అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. నవంబర్ 20ని ఏం జరుపుకుంటాము అంటే బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం, ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డేగా, ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డేగా ఈ నవంబర్ 20ని జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం సార్ నవంబర్ 20ని? 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాల హక్కుల్ని ప్రకటించింది. ఈ బాల హక్కుల్ని ప్రకటించింది. మరి బాల హక్కుల్ని ప్రకటించినటువంటి ఐక్యరాజ్య సమితి బాలలు అంటే ఎవరనుకున్నాం? 0 నుండి 18 సంవత్సరాల లోపు వారిని మనం ఏమనుకున్నాం? బాలలు అనుకున్నాం. ఈ 1959 నవంబర్ 20 తారీఖున ఐక్యరాజ్య సమితి ప్రకటించిన బాలల హక్కుల్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 10 అంశాల గురించి పేర్కొన్నారు. ఎన్నండి? 10. 1959 నవంబర్ 20 అనౌన్స్మెంట్ ద చైల్డ్ రైట్ మెయిన్ చిల్డ్రన్ రైట్స్ 10. అంటే బాల హక్కుల మీద ఒక 10 హక్కు అంశాల మీద ఈ 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఏంటి ఆ 10 అంటే? 1, పిల్లలకు పుట్టగానే స్పష్టమైన జాతీయత ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలోనే సక్రమంగా పెరగాలి. అక్రమ రవాణా నుండి పిల్లలని కాపాడాలి. పిల్లలని పనిలో పెట్టుకోరాదు. పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాలి. కుల, మత, జాతి, ప్రాంతీయ, జాతీయ విద్వేషాలకు దూరంగా పిల్లల్ని పెంచాలి. అనాథలని, వికలాంగుల్ని రాజ్యమే భరించాలి. ఆపద సమయములో పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పి 1959 ఈ నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల్ని ప్రకటించింది. ఇలా ప్రకటించి ఈ యుఎన్ఓలో సభ్య దేశాలు అన్నీ కూడా బాల హక్కుల్ని కాపాడాలి అని చెప్పి ఈ యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇలాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా మళ్ళా బాల హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో 1979 సంవత్సరాన్ని యుఎన్ఓ ఏమని ప్రకటించింది అంటే బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. ఏం ప్రకటించింది? బాలల హక్కుల సంవత్సరంగా ఈ యొక్క 1979ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 1979ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. అంటే ప్రతి ఇయర్కు ఐక్యరాజ్య సమితి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఈ 1979 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. ఇలాంటి సందర్భంలో ఈ 1979 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ, దాన్నే మనం తెలుగులో సాధారణ సభ అంటాం. 1979లో యుఎన్ఓలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ, దాన్ని సాధారణ సభ అంటాం. ఈ జనరల్ అసెంబ్లీ పోలాండ్ దేశంలో సమావేశమయ్యింది. ఎక్కడ అండి? పోలాండ్ దేశంలో సమావేశమయ్యింది. మనకు తెలుసు ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు ఉంటాయి. సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మ కర్తవ్య మండలి, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. మొట్టమొదటి అంగం జనరల్ అసెంబ్లీ, అదేవిధంగా సెక్యూరిటీ కౌన్సిల్, సోషియో ఎకానమిక్ కౌన్సిల్, ధర్మ కర్తవ్య మండలి అన్నాం, ఇంటర్నేషనల్ న్యాయస్థానం అన్నాం, అదేవిధంగా సెక్రటరేట్ సచివాలయము అన్నాం. ఇలా యుఎన్ఓలో 6 అంగాలుంటే దానిలో మొట్టమొదటి అంగం జనరల్ అసెంబ్లీ అంటాం, సాధారణ సభ అంటాం. సాధారణ సభ ప్రతి సెప్టెంబర్ 3వ మంగళవారం నాడు సమావేశమవుతుంది. అలాగే 1979లో యుఎన్ఓ సాధారణ సభ పోలాండ్ దేశంలో సమావేశమయ్యింది. ఎక్కడైందండి? పోలాండ్ దేశంలో సమావేశమయ్యింది. మరి 79 ప్రాముఖ్యత ఏమిటి?
79ని యుఎన్ఓ ఏమని ప్రకటించింది? బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. ఏమని ప్రకటించింది? బాల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. ఈ 79 సంవత్సరంలో పోలాండు దేశంలో సమావేశమైన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ బాల హక్కుల మీద ఒక ముసాయిదాను రూపొందించింది. ఏమండి? ఒక ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదానే మనము సిఆర్సి అంటాము. చైల్డ్ రైట్ కన్వెన్షన్, బాలల హక్కుల ఒడంబడిక. చైల్డ్ రైట్ కన్వెన్షన్, బాలల హక్కుల ఒడంబడిక. 1979లో యుఎన్ఓ సాధారణ సభ పోలాండు దేశంలో సమావేశమై బాలల హక్కుల మీద ఒక ముసాయిదాను రూపొందించింది. ఆ ముసాయిదానే సిఆర్సి అంటాం. ఏమంటాం? సిఆర్సి అంటాం. చైల్డ్ రైట్ కన్వెన్షన్. ఏమండి? చైల్డ్ రైట్ కన్వెన్షన్ అంటాం. చైల్డ్ రైట్ కన్వెన్షన్, సిఆర్సి, బాలల హక్కుల ఒడంబడిక. బాలల హక్కుల ఒడంబడికను ఏ సమావేశములో రూపొందించారు? పోలాండ్ సమావేశంలో రూపొందించారు. ఎప్పుడు రూపొందించారు? 79లో రూపొందించారు. 79 ప్రాముఖ్యత బాలల హక్కుల సంవత్సరం. ఈ సిఆర్సిని 1979 పోలాండ్ సమావేశం రూపొందిస్తే జనరల్ అసెంబ్లీ, యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ పోలాండ్ సమావేశం సిఆర్సిని రూపొందిస్తే ఈ సిఆర్సిని 1989 నవంబర్ 20 తారీఖున యుఎన్ఓ ఆమోదించింది. 1989 నవంబర్ 20న యుఎన్ఓ ఆమోదించింది. దేన్ని? సిఆర్సిని. ఎప్పుడు ఆమోదించింది? 1989 నవంబర్ 20న సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఇలా ఆమోదించినటువంటి ఆ యొక్క సిఆర్సి 1990 సెప్టెంబర్ 2వ తారీఖు నుండి సిఆర్సి అమల్లోకి వచ్చింది. సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అండి? 1990 సెప్టెంబర్ 2వ తారీఖు నుండి సిఆర్సి అమల్లోకి వచ్చింది. సిఆర్సిని రూపొందించింది 79, సిఆర్సిని ఆమోదించింది 89 నవంబర్ 20. సిఆర్సి అమల్లోకి వచ్చింది 1990 సెప్టెంబర్ 2 నుండి సిఆర్సి అమల్లోకి రావడం జరిగింది. ఈ సిఆర్సి అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ సిఆర్సి 1990 సెప్టెంబర్ 2న అమల్లోకి వస్తే ఈ సిఆర్సి మీద భారతదేశం 1992 డిసెంబర్ 11వ తారీఖున సిఆర్సి మీద భారతదేశం సంతకం చేసింది, లేదా భారతదేశం సిఆర్సిని ఆమోదించింది. 1992 డిసెంబర్ 11న సిఆర్సిలో పేర్కొన్న బాలల హక్కుల్ని మేము కూడా కాపాడుతాము, మా దేశంలో ఉన్న బాలకు ఆ హక్కుల్ని అందిస్తామని 1992 డిసెంబర్ 11న యుఎన్ఓ ఆమోదించినటువంటి 11న భారతదేశం ఆ సిఆర్సి మీద సంతకం చేసింది. సిఆర్సి రూపకల్పన 79, సిఆర్సిని యుఎన్ఓ ఆమోదించింది 89 నవంబర్ 20, సిఆర్సి అమల్లోకి వచ్చింది 1990 సెప్టెంబర్ 2, సిఆర్సి ఇండియా ఆమోదించింది 1992 డిసెంబర్ 11న ఆమోదించింది. సిఆర్సి అంటున్నా, మరి సిఆర్సి ఏముంది అంటే సిఆర్సిలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి, 54 ఆర్టికల్స్ ఉన్నాయి. సిఆర్సిలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి, 54 ఆర్టికల్స్ సిఆర్సిలో ఉన్నాయి. 3 భాగాలుగా 54 ఆర్టికల్స్గా సిఆర్సి ఉంది. సిఆర్సిలో మొట్టమొదటి భాగము ఫస్ట్ భాగంలో ఏమున్నాయంటే 1 నుండి 41వ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ భాగంలోనే సిఆర్సిలో బాలల హక్కుల గురించి పేర్కొన్నారు, పిల్లలకున్న హక్కుల గురించి మొదటి భాగంలో పేర్కొన్నారు. సిఆర్సిలో రెండో భాగంలో ఏం పేర్కొన్నారు అంటే సిఆర్సిలో రెండో భాగంలో 42 నుండి 45 ఆర్టికల్స్ ఉన్నాయి. 45 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ సిఆర్సిలో రెండవ భాగంలో 42 to 45 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయంటే సిఆర్సిని ఆమోదించిన దేశాల యొక్క విధి విధానాల గురించి ఉంది.
ఎవరైతే సిఆర్సిని ఆమోదించారో ఆ సిఆర్సిని ఇప్పటి వరకు యుఎన్ఓలో ఉన్నటువంటి 193 దేశాలలో 192 దేశాలు సిఆర్సిని ఆమోదించాయి. సోమాలియా ఇప్పటికీ సిఆర్సిని ఆమోదించలేదు. మిగిలినటువంటి దేశాలన్నీ 192 దేశాలు సిఆర్సిని ఆమోదించాయి. ఆ సిఆర్సిని ఆమోదించిన దేశాల యొక్క విధి విధానాల గురించి ఈ రెండవ భాగం 42 నుంచి 45వ సెక్షన్లో ఈ సిఆర్సిలో పేర్కోవడం జరిగింది. ఇక సిఆర్సిలో మూడవ భాగంలో ఏం పేర్కొన్నారు అంటే సిఆర్సి మూడవ భాగంలో 46 నుండి 54 ఆర్టికల్స్ ఉన్నాయి. దీంట్లో బాలకుల్ని కాపాడటములో బాలల హక్కుల్ని కాపాడటములో యుఎన్ఓ పాత్ర, జనరల్ అసెంబ్లీ పాత్ర, సెక్యూరిటీ కౌన్సిల్ పాత్ర, యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి యొక్క పాత్ర గురించి పేర్కొన్నారు. అంటే ప్రధాన కార్యదర్శి ఏం చేయాలి, యుఎన్ఓ ఏం చేయాలి, జనరల్ అసెంబ్లీ సాధారణ సభ ఏం చేయాలి, సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏమి చేయాలి అని చెప్పి ఈ యొక్క సిఆర్సిలో 3 భాగాలుగా తొలి భాగం 1 నుంచి 41వ ఆర్టికల్. మొదటి భాగంలో ఏమున్నాయి, బాలల హక్కుల్ని సూచించారు. రెండవ భాగంలో 42 నుంచి 45 ఆర్టికల్. రెండవ భాగం దేని పేర్కొంది, సిఆర్సిని ఆమోదించినటువంటి దేశాల యొక్క విధుల గురించి పేర్కొంది. మూడవ భాగంలో ఏమున్నాయి, 46 నుంచి 54 ఆర్టికల్స్ ఉన్నాయి. మూడవ భాగంలో ఏం పొందుపరిచారు, బాల హక్కుల్ని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి, సాధారణ సభ, భద్రతా మండలి, ప్రధాన కార్యదర్శి యొక్క విధులు ఏమిటి, వారి పాత్ర ఏమిటి అని చెప్పి ఈ సిఆర్సిలో పేర్కోవడం జరిగింది. ఇలా సిఆర్సిలో 3 భాగాలు 54 ఆర్టికల్స్తో సిఆర్సి ఉంది. ఈ సిఆర్సి బాలల హక్కుల్ని 4 రకాలుగా వర్గీకరించింది. పిల్లకున్న హక్కులని పిల్లకున్నటువంటి హక్కులని సిఆర్సి 4 భాగాలుగా 4 రకాలుగా వర్గీకరించింది. పిల్లలకు ఉన్నటువంటి హక్కుల్ని 4 రకాలుగా సిఆర్సి వర్గీకరించింది. మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు అని 4 రకాల హక్కుల్ని సూచించింది సిఆర్సి. చైల్డ్ రైట్ కన్వెన్షన్లో బాలల హక్కుల్ని 4 రకాలుగా వర్గీకరించారు. లివింగ్ రైట్, ప్రొటెక్షన్ రైట్, డెవలప్మెంట్ రైట్, పార్టిసిపేటివ్ రైట్, మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు అనే పేరుతో ఈ సిఆర్సిలో బాలల హక్కుల్ని 4 రకాలుగా పేర్కోవడం జరిగింది. సిఆర్సిలో పేర్కొన్నటువంటి హక్కులు బాలకులు 4 రకాలుగా వర్గీకరించింది. ఆ 4 ఏంటి అంటే 1 మనుగడ హక్కు, 2 రక్షణ హక్కు, 3 అభివృద్ధి హక్కు, 4 భాగస్వామ్య హక్కు. బాలలు అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, బాలలు అంటే 0 నుండి 18 సంవత్సరాల లోపువారు. ఎవరండి, 0 నుండి 18 సంవత్సరాల లోపు వారిని బాలలు అన్నాం. ఆ సిఆర్సి ఈ చైల్డ్ రైట్ కన్వెన్షన్ బాల హక్కులని 4 రకాలుగా వర్గీకరించింది. 1 మనుగడ హక్కు, లివింగ్ రైట్ అని. పిల్లలకు జీవించే హక్కు ఉంది. పిల్లలని చంపడం నేరం, పిల్లలని హింసించడం నేరం. అంటే పిల్లవానికి వాడి మనుగడకు ఇబ్బంది కలిగించడం నేరం. లివింగ్ రైట్ ఉంది మనిషికి. ఈ సిఆర్సిలో సెక్షన్ 6లో పేర్కొన్నాడు, బాలలకు జీవించే హక్కు కలదు. బాలలకు జీవించే హక్కు కలదు, దాన్ని ఎవరు హరించరాదు. అబార్షన్లు నేరం, లింగ నిర్ధారణ నేరం, కడుపులో ఉన్నప్పుడు పిల్లలను చంపడం నేరం. ఎందుకు అంటే బాలలు అంటే 0 నుండి 18 సంవత్సరాల లోపు వారు. గర్భంలో ఉన్నవాడు కూడా శిశువే కాబట్టి వాడికి లివింగ్ రైట్ ఉంది. ఆ రైట్ ఆధారంగా వాడిని చంపడం నేరు. మనుగడ ఉంది, వాడు మనుగడ జీవించే హక్కు వానికి అందించింది ఈ యొక్క సిఆర్సి. అది తొలి హక్కుగా చూపెట్టింది. 2 సిఆర్సిలో 2వ హక్కుగా చూపెట్టాడు రక్షణ, ప్రొటెక్షన్ రైట్. పిల్లలని హింసించడం నేరం, పిల్లలని పనిలో పెట్టుకోవడం నేరం, పిల్లలని అమ్మడం కొనడం నేరం. పిల్లవానికి ప్రొటెక్షన్ కల్పించాలి, రక్షణ కల్పించాలి, ఆరోగ్య సౌకర్యాలు అందించాలి, అతడు ప్రొటెక్షన్గా ఉండటానికి కల్పించాలి. పనిలో పెట్టుకోవడం నేరం, అక్రమ రవాణా చేయడం నేరం, పిల్లల్ని కొట్టడం నేరం, పిల్లల్ని అమ్మడం కొనడం నేరం, క్రమ విక్రయాలు నేరం. వానికి పూర్తిగా ప్రొటెక్షన్ బతకడానికి కల్పించాలని చెప్పి సిఆర్సి ఈ యొక్క రక్షణ హక్కుగా 2వ హక్కుగా పేర్కొంది. ఇక సిఆర్సిలో 3వ హక్కు ఏం చెప్పారు అంటే అభివృద్ధి హక్కు, డెవలప్మెంట్ రైట్.
దీంట్లో ప్రధానంగా 28వ సెక్షన్లో పేర్కొంది. అభివృద్ధి హక్కులో 28వ సెక్షన్లో ఏం పేర్కొన్నారు అంటే విద్యా హక్కు. సిఆర్సిలో ఉన్నటువంటి 54 ఆర్టికల్లో అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే 28 విద్యా హక్కు. పిల్లలు డెవలప్ కావాలి అంటే అభివృద్ధి 2 రకాలుగా ఉంటుంది అండి. ఒకటి మానసిక అభివృద్ధి, 2 శారీరక అభివృద్ధి. ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ కావాలంటే పౌష్టికాహారం అందించాలి. మెంటల్ డెవలప్మెంట్ కావాలంటే విద్యా సౌకర్యాలు కల్పించాలి. సిఆర్సిలో 3వ హక్కు అయిన అభివృద్ధి హక్కులో విద్యా హక్కు ఆర్టికల్ 28 ప్రకారం ప్రతి పిల్లవానికి విద్య పొందే హక్కు ఈ సిఆర్సి వానికి అందించింది. స్వేచ్ఛగా ఉండే హక్కు వానికి అందించింది. ఒకసారి ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు, సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్ విద్యను ఏ హక్కులో అంతర్భాగంగా పొందుపరిచింది అన్నాడు. విద్యను ఏ హక్కులో అంతర్భాగంగా పొందుపరిచింది అంటే అభివృద్ధి హక్కులో అంతర్భాగంగా పొందుపరిచింది. ఎక్కడండి? అభివృద్ధి హక్కులో అంతర్భాగంగా పొందుపరచడం జరిగింది. సిఆర్సి అనేది సిఆర్సి అభివృద్ధి హక్కులో అంతర్భాగంగా పొందుపరచడం జరిగింది. ఏకో డెవలప్మెంట్ రైట్ అభివృద్ధి హక్కులో అంతర్భాగంగా విద్యా హక్కు ఉంది. అంటే వాటి డెవలప్మెంట్ కావాల్సిన విద్యా సౌకర్యాలు, వసతి కేంద్రాలు, కావలసినటువంటి మానసిక పరిమితి చెందడం కోసం సౌకర్యాలు అందించాలని సిఆర్సి దీంట్లో పేర్కొంది. ఇక సిఆర్సి 4వది ఏం పేర్కొంది అంటే పార్టిసిపేటివ్ రైట్ భాగస్వామ్య హక్కు. ఈ సమాజంలో పిల్లలు భాగము, వారు స్వేచ్ఛగా నివసించవచ్చును, నివాసం ఏర్పాటు చేసుకోవచ్చును, అందరితో కలిసి నివాసం ఉండవచ్చును, తన భావాలు వ్యక్తపరచవచ్చును. తన భావాలు పుస్తక రూపంలో కానీ, పత్రికా రూపంలో కానీ, మీడియా రూపంలో కానీ స్వేచ్ఛగా తన భావాలు వ్యక్తపరచుకోవచ్చును. ఆడు సమాజంలో భాగము, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చును, సమావేశాలు నిర్వహించుకోవచ్చును. పిల్లలు ఈ సిఆర్సిలో పార్టిసిపేట్ రైట్లో పేర్కొన్నారు. పిల్లలు సమాజంలో భాగం, వారు సమాజంలో నివాసం ఉండొచ్చు, అందరితో కలిసి నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, మిత్రుల్ని కలిగి ఉండవచ్చు, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తన భావాలు నలుగురికి పంచుకోవచ్చు. అటు మీడియా, పుస్తక, పేపర్ ఏ రూపంలోనైనా మాట్లాడే భావపక్షణ స్వేచ్ఛ ఈ సమాజంలో వారు భాగస్వామ్యం, వారు భాగమని మనం గుర్తెరగాలని చెప్పి సిఆర్సి పేర్కొంది. అంటే సభలు, సమావేశాలు. అంటే ఒకసారి దీని నుంచి కూడా ప్రశ్న అడిగాడు, రాము అనే విద్యార్థి పాఠశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన. రాము అనే విద్యార్థి పాఠశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన. రాముకు ఆ హక్కు ఉందని సిఆర్సిలో ఎక్కడ పేర్కొన్నాడు అన్నాడు. భాగస్వామ్య హక్కులో పేర్కొన్నారు. పిల్లలు ఈ సమాజంలో భాగము, పిల్లల యొక్క సమాజంలో భాగము, వాళ్ళు సభలు, సమావేశాలు, నివాసము, మిత్రులతో కలిగి ఉండవచ్చు, సొసైటీలో వారు పార్టిసిపేట్గా ఉండొచ్చు అని చెప్పి ఈ సిఆర్సిలో 4వ హక్కుగా మనం పేర్కోవడం జరిగింది. ఇవి సిఆర్సిలో ఉన్నటువంటి హక్కులుగా మనం పేర్కొంటూ ఉంటాం. మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్యం హక్కు, లివింగ్ రైట్, ప్రొటెక్షన్ రైట్, డెవలప్మెంట్ రైట్, పార్టిసిపేటివ్ రైట్. ఇవి సిఆర్సి 4 హక్కులుగా ఈ బాల హక్కుల్ని పేర్కోవడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఈ చైల్డ్ రైట్ కన్వెన్షన్లో ఉన్నటువంటి బాలల హక్కులు. సిఆర్సిని ఎప్పుడు రూపొందించారు? 1979. సిఆర్సిని ఎప్పుడు ఆమోదించారు? 1989. డేట్ ఎంత? నవంబర్ 20. నవంబర్ 20ని ఏం చెప్పుకుంటామండి? బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం. ఏం చెప్పుకుంటాం? బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం. సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1990 సెప్టెంబర్ 2 తారీఖున అమల్లోకి వచ్చింది. సిఆర్సి మీద భారత సంతకం ఎప్పుడు చేసింది? 1992 డిసెంబర్ 11. సిఆర్సిలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 54. సిఆర్సిలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. సిఆర్సి బాలకులు ఎన్ని రకాలుగా గుర్తించింది? 4. అవి ఏవి? మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు, ఇలా 4 రకాలుగా వర్గీకరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాల హక్కులుగా మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాల హక్కులుగా చూస్తాం. మరి మన దేశంలో బాల హక్కులు ఎక్కడున్నాయి? భారతదేశంలో బాలలంటే ఎవరు? భారతదేశంలో బాల హక్కుల్ని ఎక్కడ పొందుపరిచారు? భారతదేశంలో బాల హక్కుల్ని ఎవరు కాపాడుతారు? మరి భారతదేశంలో సాధారణంగా సిఆర్సి ప్రకారం బాలలు అంటే 0 నుంచి 18 సంవత్సరాల లోపువారు. కానీ భారతదేశంలో
భారతదేశంలో శ్రామికుల చట్టం ఒక తీరుగా, న్యాయ చట్టం మరో తీరుగా, మాతృత్వ చట్టం మరో తీరుగా, అంటే రకరకాలుగా ఈ భారతదేశంలో బాల వర్గీకరణ చేసింది. మరి భారతదేశంలో బాల హక్కులు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశంలో బాలల హక్కులు ఏమండి? భారతదేశంలో బాలల హక్కులు, భారతదేశంలో బాల హక్కుల్ని మనం పరిశీలిస్తే బాల శ్రామికుల చట్టం, ఈ యొక్క బాల శ్రామికుల చట్టం 1986 ప్రకారం, బాలల శ్రామికుల చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాలలు. బాల శ్రామికుల చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ చట్టం ప్రకారం బాలలు. అదేవిధంగా బాలల న్యాయ చట్టం 1986 ప్రకారం బాలలు అనగా 18 సంవత్సరాల లోపు గల పురుషులు, బాలలు అబ్బాయిలు పురుషులు, 16 సంవత్సరాల లోపున్న స్త్రీలు అందరూ బాలలే. అంటే ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క బాలల న్యాయ చట్టం ఈ బాలల న్యాయ చట్టం మనం 1986 ప్రకారం బాలలు అంటే ఎవరు? 18 సంవత్సరాల లోపున్న పురుషులు బాలలు, 16 సంవత్సరాల లోపున్న స్త్రీలు బాలలు. ఇది బాలల న్యాయ చట్టం 1986 మనకు పేర్కొంటూ ఉంటుంది. ఈ యొక్క బాలల న్యాయ చట్టం 1986 ప్రకారం 18 సంవత్సరాల లోపు పురుషులు, అంటే అబ్బాయిలు అయితే 18, అమ్మాయిలు అయితే 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాలలు. అదేవిధంగా మనం ఈ యొక్క హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం 1986 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ బాలలే. స్త్రీ పురుషులు ఎవరైనా 18 సంవత్సరాల లోపు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అందరూ బాలలే అని హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం 1986 పేర్కొంటుంది. ఈ 1986 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరూ బాలలు. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క మాతృత్వ సంరక్షణ చట్టం 1986, ఇది కూడా 1986 మాతృత్వ సంక్షేమ చట్టం ప్రకారం కూడా 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ బాలలే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బాలల న్యాయ చట్టం. బాల న్యాయ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పురుషులు, 16 సంవత్సరాల లోపు స్త్రీలు బాలలు, మిగిలిన వాటి ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాలలు. సిఆర్సి ప్రకారం కూడా 0 నుంచి 18 లోపు ఉన్న వాళ్ళు బాలలు. ఆర్టీ ప్రకారం అయితే 6 నుంచి 14 లోపు ఉన్న వాళ్ళు బాలలు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం అయితే 6 to 14, సిఆర్సి ప్రకారం అయితే 0 to 18, మాతృత్వ సంక్షేమ చట్టం ప్రకారం 86 ప్రకారం 18 ఇయర్స్ బిలో వాళ్ళు, హిందూ మైనార్టీ సంచటం ప్రకారం 18 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, బాల న్యాయ చట్టం ప్రకారం 18 సంవత్సరాల్లో పురుషులు, 16 సంవత్సరాల్లో స్త్రీలు ఉన్నవాళ్ళు అందరూ బాలలే. అంటే సుమారుగా మనం సిఆర్సీని పరిశీలిస్తే 0 నుంచి 18 లోపున్న మైనర్లందరూ బాలలే. 0 నుంచి 18 లోపున్న మైనర్లందరూ బాలుగానే మనం పేర్కొంటూ ఉన్నాం. మరి ఇలా ఉన్నటువంటి బాలలు హక్కులు, మరి భారతదేశంలో బాల హక్కులు ఎక్కడైనా ఉన్నాయా? భారత రాజ్యాంగంలో బాల హక్కులు ఎక్కడైనా పొందుపరిచారా? భారత రాజ్యాంగంలో బాల హక్కులు ఎక్కడున్నాయి? భారత రాజ్యాంగంలో బాల హక్కులు తెలిపే నిబంధనలు ఏవి? భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కులు అన్నీ కూడా బాలకు వర్తిస్తాయి. ఫండమెంటల్ రైట్స్ అన్ని బాలకు వర్తిస్తాయి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 3వ భాగంలో పొందుపరిచిన 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు పొందుపరిచినటువంటి హక్కులన్నీ ఈ ఫండమెంటల్ రైట్స్ అని మన రాజ్యాంగంలో 6 ఉన్నాయి.
సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, అల్పసంఖ్యాక పరిరక్షణ హక్కు, ఆస్తి హక్కు. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా పెద్దలకు వర్తిస్తాయి, బాలకు వర్తిస్తాయి. కానీ భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు, కొన్ని ఆర్టికల్స్ బాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మనం భారత రాజ్యాంగంలో బాల హక్కులుగా పేర్కొంటాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, అదేవిధంగా ఆర్టికల్ 28, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 30, ఆర్టికల్ 39E, ఆర్టికల్ 39F, 39F, ఆర్టికల్ 45, ఆర్టికల్ 46, ఆర్టికల్ 46, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 350A. ఇవి భారత రాజ్యాంగంలో బాలల హక్కుల్ని సూచించే నిబంధనలుగా, భారత రాజ్యాంగంలో బాల హక్కుల్ని పేర్కొనే ఆర్టికల్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 28, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 39E, ఆర్టికల్ 39F, 45, 46, 51A, 350A ఇవి భారత రాజ్యాంగంలో బాల హక్కులుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఏంటి ఆర్టికల్ 14? చట్టం ముందు అందరూ సమానమే, బాలలైనా పెద్దలైనా చట్టం ముందు అందరూ సమానులే. లా ఈక్వాలిటీ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే అంటే బడిలో అందరి పిల్లల్ని సమానంగా చూడాలి తప్ప వాడు అగ్రకులమని, నిమ్న కులమని, ఈ ప్రాంతమని, జాతీయత అని ఎలాంటి వ్యత్యాసం చూడొద్దు. అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 పాఠశాలలో భారతీయ సమాజంలో కుల, మత, ప్రాంత, లింగ, జాతి భేదాలు పాటించరాదు. ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, ప్రాంత, జన్మ, లింగ భేదాలు పాటించరాదు. పాఠశాలలో, ప్రజా ఉపయోగ స్థలాలలో, సినిమా హాల్లో, ఉద్యానవనాలలో, బస్ స్టేషన్లో, ప్రజా ఉపయోగ ప్రదేశాలలో, పాఠశాలలో కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, జాతిని బట్టి లింగ భేదాలు పాటించరాదు. వీడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని, ఈ కులము ఆ కులమని, వీడు స్త్రీ అని, బాలిక అని, బాలుడు అని ఇలాంటి మత, కుల, జాతి, ఈ యొక్క ప్రాంత లింగ భేదాలు పాటించరాదు. ఆర్టికల్ 15లో అది మనకు పేర్కొంటూ ఉంటుంది. ఆర్టికల్ 15లో మనకు అది పేర్కొంటుంది. ఆర్టికల్ 17 అంటరానితనం నేరం, అస్పృశ్యత నివారణ. అంటరానితనం నేరం, అంటరానితనం నేరం, అస్పృశ్యత నివారణ గురించి పేర్కొనే ఆర్టికల్ గాంధీ ఆర్టికల్. ఆర్టికల్ 17 అంటరానితనం నేరం అని చెప్పి ఆర్టికల్ 17లో మనకు పేర్కొంటుంది. ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు. విద్యా హక్కును సూచించే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21A విద్యా హక్కు. 6 నుంచి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు అని రాజ్యాంగంలో సూచించే ఆర్టికల్ 21A. ఆర్టికల్ 23 ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే బాలలని క్రమ విక్రయాలు చేయడం నేరం. క్రమ విక్రయాలు అంటే అమ్మడం, కొనడం నేరం. ఆర్టికల్ 23లో భారత రాజ్యాంగంలో ఏముంటుందంటే బానిసత్వం, వ్యభిచారం, వెట్టి చాకిరీ నేరం. బానిసత్వం, వ్యభిచారం, వెట్టి చాకిరీ నేరం. 23లో మరో అంశం ఏముంటుందంటే స్త్రీలని, పిల్లలని అమ్మడం, కొనడం నేరం. స్త్రీలని, పిల్లలని క్రమ విక్రయాలు చేయడం నేరం ఆర్టికల్ 23లో పేర్కొంది. ఆర్టికల్ 24 బాల కార్మిక నిరోధక వ్యవస్థ. 14 సంవత్సరాల లోపు పిల్లలని పనిలో పెట్టుకోవడం నేరం.
14 years బిలో పిల్లలని పనిలో పెట్టుకోవడం నేరమని ఆర్టికల్ 24లో పేర్కొన్నారు. అంటే 14 years బిలో పిల్లలని పనిలో పెట్టుకోవడం నేరము అని చెప్పి ఆర్టికల్ 24లో ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆర్టికల్ 28 విద్యాలయాలలో మత బోధన నేరం. విద్యాలయాలలో మత బోధన నేరం. భారతదేశం ఏ దేశం? లౌకిక రాజ్యం. అధికారిక మతం అంటూ ఏమీ లేని దేశం. విద్యాలయాలలో మత బోధన నేరం. ఆర్టికల్ 28 విద్యాలయాలలో మత బోధన చెయ్యరాదు. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాకులు వారి భాష వారి లిపి వారి సంస్కృతిని కాపాడుకోవచ్చు. అల్పసంఖ్యాకులు 29 ఆర్టికల్ ప్రకారం వారి భాష వారి లిపి వారి సంస్కృతిని కాపాడుకోవచ్చు. అల్పసంఖ్యాకులు అంటే ఎవరు సార్? రాజ్యాంగంలో అల్పసంఖ్యాకుల ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్షికులు, ముస్లిములు, క్రైస్తవులు ఈ 6 వర్గాలని భారత రాజ్యాంగం అల్పసంఖ్యాకులుగా గుర్తించింది. సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీకులు, క్రైస్తవులు, ముస్లిములు వీరు అల్పసంఖ్యాకులు. ఆ అల్పసంఖ్యాకులు అట వారి భాషని వారి లిపిని వారి సంస్కృతిని కాపాడుకోవచ్చును. ఇది రాజ్యాంగం వారికి ప్రసాదించింది. 30 అల్పసంఖ్యాకులు వారి భాష వారి లిపి వారి సంస్కృతి కాపాడుకోవడం కోసం విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అల్పసంఖ్యాకులు విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చనే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 30. రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 30. అల్పసంఖ్యాకులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చును. అల్పసంఖ్యాకులు అంటే ఎవరు చెప్పా నేను? సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్షికులు, క్రైస్తవులు, ముస్లిములని నేను అల్పసంఖ్యాకులుగా పేర్కొన్నా. ఆ అల్పసంఖ్యాకులు వారి భాష వారి లిపి వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 పేర్కొంటది. ఒకసారి ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు దీని మీద, చాలాసార్లు ప్రశ్న అడిగాడు. అల్పసంఖ్యాకులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు సూచించే రాజ్యాంగ నిబంధన ఏది అన్నా. ఇది జ్ఞానం పెట్టుగా అడిగాడు, కానీ 2 సార్లు దీని మీద అప్లికేషన్ పెట్టి కూడా ఎగ్జామ్లో అడిగాడు. హైదరాబాద్ నగరములో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి నాంది పలికిన రాజ్యాంగ నిబంధన సూచించండి అన్నాడు. హైదరాబాద్ నగరములో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి నాంది పలికిన రాజ్యాంగ నిబంధన. పిల్లలు అనుకున్నారు విశ్వవిద్యాలయానికి రాజ్య ఆర్టికల్కు సంబంధం ఏంది అన్నాడు. హైదరాబాదులో ఉన్నది ఉర్దూ విశ్వవిద్యాలయము. ఆ ఉర్దూ మాట్లాడేది ముస్లిములు అల్పసంఖ్యాకులు వారి భాష వారి లిపి వారి సంస్కృతి కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు సూచించే రాజ్యాంగ నిబంధన 30. కరెక్ట్ ఆన్సర్ 30. బీహార్లో ఏర్పాటు చేయబోతున్న బౌద్ధ విశ్వవిద్యాలయము, అమృత్సర్లో ఉన్నటువంటి సిక్కు విశ్వవిద్యాలయము, హైదరాబాదులో ఉన్నటువంటి ఉర్దూ విశ్వవిద్యాలయానికి మూలం రాజ్యాంగంలో ఆర్టికల్ 30గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 39 బలవంతపు ప్రవేశాల నుండి పిల్లలని కాపాడాలి. అంటే పిల్లలకు ఇష్టం లేకుండా ఏ పని చేయించరాదు. ఆర్టికల్ 39 బలవంత ప్రవేశాల నుండి పిల్లలని కాపాడాలి అని చెప్పే రాజ్యాంగ నిబంధన 39 ఎలాంటి సందర్భంలో కూడా పిల్లల స్వేచ్ఛను హరించరాదు. 39F పిల్లల స్వేచ్ఛని హరించరాదు, పిల్లల స్వేచ్ఛను తగ్గించరాదు అని పేర్కొనే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 39F. ఆర్టికల్ 45 ఇది ప్రారంభంలో ఏముండేదంటే 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. ఇప్పుడు 45లో ఏం పొందుపరిచారంటే 3 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి.
ఆర్టికల్ 45లో పేర్కొన్నారు పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి అని. అదేవిధంగా ఆర్టికల్ 46లో ఏం పేర్కొన్నారంటే సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలకు దోపిడీల నుండి రక్షణ కల్పించాలి. సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలకు దోపిడీల నుండి రక్షణ కల్పించాలి. సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళంటే సోషియో బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల పిల్లలకు దోపిడీల నుండి రక్షణ కల్పించాలి అని పేర్కొనే ఆర్టికల్ 46. ఆర్టికల్ 51A ఆర్టికల్ 51Aలో ఏముంటాయంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల్లో 11వ విధి ఏంటి అంటే 6 నుండి 14 లోపు వారి వారి పిల్లలని, మంది పిల్లలని కాదు, ఎవరి పిల్లల్ని వాళ్ళే, 6 నుండి 14 లోపు వారి వారి పిల్లలని పాఠశాలకు పంపించడం తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల విధి అని పేర్కొనే ఆర్టికల్ 51A 11వ విధి. 350A లాస్ట్ ఏంటండి 350A. ఈ 350A ఆర్టికల్లో ఏముంది అంటే పిల్లలకు మాతృభాషలోనే విద్యని అందించాలి. పిల్లలకు మాతృభాషలోనే విద్యని అందించాలని పేర్కొనే రాజ్యాంగ నిబంధన 350A 350A ఆర్టికల్లో పొందుపరిచారు. పిల్లలకు మాతృభాషలోనే విద్యని అందించాలి, విద్యని అందుబాటులో ఉంచాలి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాలల హక్కులు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21A, 23, 24, 28, 29, 30, 35, 39E, 39F, 45, 46, 51A, 350A. ఇవి కాకుండా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ని కూడా పిల్లలకు వర్తిస్తూ ఉంటాయి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాల హక్కులుగా మనం చూస్తూ ఉంటాం. మరి భారతదేశంలో ఈ బాల హక్కుల్ని ఎవరు కాపాడుతున్నారు? న్యాయస్థానాల లేదా ఎవరందంటే భారతదేశంలో బాల హక్కుల్ని కాపాడే సంస్థ NCPCR. ఏందండి? NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR. ఏంటండి? NCPCR ఎవరు కాపాడుతున్నారు? NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్ NCPCR అనేది భారతదేశంలో ఈ బాలల హక్కుల్ని కాపాడుతూ ఉంది. ఏంది మరి NCPCR? 2005 పార్లమెంట్ చట్టం ద్వారా ఈ NCPCRని 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు అండి? మార్చిలో. ఎప్పుడు? 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఎవరిని? NCPCRని. తెలంగాణ TRT స్కూల్ అసిస్టెంట్ బిట్. NCPCR ఎప్పుడు ఏర్పడింది అన్నాడు? 2007 మార్చిలో ఏర్పడింది. దేని ద్వారా ఏర్పడింది? 2005 పార్లమెంట్ చట్టం ద్వారా 2007 మార్చిలో ఈ NCPCRని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్ని 2005 పార్లమెంట్ చట్టం ద్వారా 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యుల సంఖ్య 1+6 = 7. ఒక చైర్మన్ ఉంటాడు, ఒక 6 సభ్యులు ఉంటారు, మొత్తం 7 ఉంటారు. వీరితో పాటు ఒక సెక్రటరీ కూడా ఉంటారు. దీనికి ఒక కార్యదర్శి కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి NCPCRలో ఒక చైర్మన్, 6 సభ్యులు, మొత్తం 7, అదనంగా ఒక కార్యదర్శి కూడా ఉంటారు. ఇది వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు. అంటే 3 years అయినా పదవిలో వీళ్ళు కొనసాగుతారు, లేదా 60 సంవత్సరాలు నిండేంత వరకైనా కొనసాగుతారు, లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం ఇస్తారు. అంటే వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 60 సంవత్సరాలు ఉండొచ్చు. 5 లేదా 60 సంవత్సరాలు, ఈ రెండింటిలో ఏది ముందైతే అది కావచ్చు. వీరిని నియమించేది కేంద్రం, తొలగించేది కేంద్రం. ఎవరండి? నియమించేది కేంద్రం, తొలగించేది కూడా కేంద్రమే. ఇది రాజ్యాంగ సంస్థ కాదు, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ. అందుకే దీన్ని నియమించేది, తొలగించేది కేంద్రం.
అయితే దీంట్లో ఉన్నటువంటి చైర్మన్ కానీ, దీంట్లో ఉన్నటువంటి సభ్యులు కానీ, దీంట్లో ఉన్నటువంటి సెక్రటరీ కానీ అందరూ మహిళలే ఉంటారు. అందరూ మహిళలే ఉంటారు. ఎందుకు ఉంటారు సార్ అంటే ఈ కమిషన్ అనేది మహిళలు ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఇది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ఈ ఎన్సిపిసిఆర్లో అందరూ సభ్యులు మహిళలే ఉంటారు. ఈ ఎన్సిపిసిఆర్ మొట్టమొదటి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. మొట్టమొదటి చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా. ప్రజెంట్ చైర్మన్ ప్రియాంకో ఖనుంగో ప్రజెంట్ ఉన్నారు. మీరు ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఈ చైర్మన్లు అనేవారు నిత్యం మారుతుంటారు కాబట్టి మీరు వాట్ ఈజ్ అంటే ఎవరు ఏ పదవిలో ఉన్నారో మీరు ఎగ్జామ్కు 15 రోజుల ముందు కరెంట్ అఫైర్స్లో చూసుకొని ఆన్సర్ పోవాలి తప్ప ఇప్పుడు సార్ ప్రియాంకో ఖనుంగో చెప్పిండని చెప్పి మీ ఎగ్జామ్ వరకు ఆమె పదవిలో ఉంటుందని గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఈ వర్తమాన అంశాల మీద పట్టున్నప్పుడు ఆ చైర్మన్లు ఎవరు ఉన్నారో మీరు ఎగ్జామ్ ముందు నేర్చుకొని పోవాలి. మొట్టమొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. ఎవరండి? శాంతా సిన్హా. ఇది ఎన్సిపిసిఆర్ యొక్క నియామకం, కమిషన్ యొక్క స్వరూపం. మరి ఎన్సిపిసిఆర్ యొక్క విధులేంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్. దీని తెలుగులో ఏమంటామంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని చెప్పి పిలుస్తాం. మరి ఏంటి వీరి విధులు? దేశంలో బాలల హక్కుల్ని పర్యవేక్షించడం, బాలల హక్కుల్ని రక్షించడం, బాల హక్కులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం, బాల హక్కులపై వచ్చిన ఫిర్యాదుల్ని విచారించడం, బాల హక్కుల ఉల్లంఘనపై వచ్చిన ఫిర్యాదుల్ని విచారించడం, బాల హక్కుల మీద ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించడం, పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తున్నప్పుడు బాల హక్కులకు ఇబ్బంది లేకుండా వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఈ యొక్క ఎన్సిపిసిఆర్ ప్రధానమైనటువంటి విధి. ఈ ఎన్సిపిసిఆర్కు సివిల్ జడ్జికున్న అధికారాలు ఉంటాయి. ఏ దేశంలో ఏ అధికారినైనా తమ ముందు హాజరు కమ్మని ఆదేశించే అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. బాల న్యాయస్థాన బాల జైళ్ళని సందర్శిస్తుంది. జైళ్ళల్లో బాల హక్కులు కల్పిస్తున్నారా లేదా ఈ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ విద్యా హక్కు చట్టాన్ని కూడా పర్యవేక్షణ ఎన్సిపిసిఆర్కి అప్పచెప్పడం జరిగింది. ఇది ఎన్సిపిసిఆర్ యొక్క విధులుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇదంతా బాల హక్కుల కాన్సెప్ట్. మొత్తం మనం బాల హక్కులు అంటే చూసాం, సిఆర్సి అంటే చూసాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాలల హక్కుల్ని చూసాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసాం, అదేవిధంగా ఎన్సిపిసిఆర్ చూసాం. ఇదంతా చైల్డ్ రైట్ మీద, బాల హక్కుల మీద ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను. బాలల హక్కుల్ని కాపాడడంలో ఉపాధ్యాయుల పాత్ర. ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న మీరు రేపు బడికి వెళ్ళిన తర్వాత బాలల హక్కుల్ని ఎలా కాపాడుతారు? బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి, టీచర్ యొక్క రోల్ ఏమిటి అనేది చూద్దాం. బాల హక్కుల పరిజ్ఞానం గల ఉపాధ్యాయులు బాల హక్కుల్ని గౌరవించాలి. పిల్లల హక్కులు మీకు తెలుసు, ఇప్పుడు సిఆర్సి తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు, కాబట్టి బాల హక్కుల్ని గౌరవించాలి. సందర్భానుసారంగా ప్రతి పాఠ్యాంశంలో బాల హక్కుల్ని పిల్లలకు బోధించగలగాలి. సందర్భానుసారంగా పిల్లలకున్న హక్కుల్ని మీరు తెలియజేయగలగాలి. బడిలో కానీ బడి బయట కానీ బాల హక్కుల ఉల్లంఘన జరిగితే ఉపాధ్యాయులు జోక్యం చేసుకోవాలి. బడి ఏడు పిల్లలు పనిలో ఉన్నారు, బడికి రావట్లేదు, ఉపాధ్యాయుడు వారి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వారి కౌన్సిలింగ్ గైడెన్స్ అందించి పిల్లవానికి చదువుకునే హక్కు ఉందని తెలియజేసి ఆ పిల్లవాడిని బడిలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఈ బాల హక్కుల మీద మేధావుల చేత ఉపన్యాస కార్యక్రమాలు నిర్వర్తించాలి. క్విజ్, వ్యాసరచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ బాల హక్కుల దినోత్సవాన్ని మన దేశంలో నవంబర్ 11 నుండి నవంబర్ 20 వరకు
11 నుండి 20 వరకు బాలల హక్కుల వార్షోత్సవాలు జరుగుతాయి. బాలల హక్కుల వార్షోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకో నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం, నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం నెహ్రూ జయంతి, నవంబర్ 20 అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం. ఈ యొక్క వారోత్సవాలు జరుగుతున్నప్పుడు బాల హక్కుల్ని తెలియజేయడం, బడి పిల్లల్ని గుర్తించి బల్లోకి తీసుకురావడం, ఆ పిల్లకు బాల హక్కుల మీద ఒక సంపూర్ణమైనటువంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని పాఠశాలలో మీరు ఏర్పాటు చేస్తే పాఠశాల నుంచి పిల్లలు నెక్స్ట్ వెళ్ళే సమాజంలో, ఆ సమాజంలో మానవ హక్కుల్ని గౌరవిస్తారు, మంచి పౌరులుగా జీవించడానికి ఇవి తోడ్పడుతుంది. ఇది బాల హక్కులు. మరి పిల్లలకి ఇలాంటి హక్కులు ఉన్నాయి కాబట్టి పాఠశాలలో పిల్లల్ని దండించడం అనేది నేరం, పిల్లల్ని కొట్టడం తిట్టడం నేరం. ఇది బాల హక్కులు అనేటటువంటి కాన్సెప్ట్.